హలో జాగృతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సురేష్ అరుగుల. గత కొన్ని నెలలుగా లావణ్య రాజ్ తరుణ్ల మధ్య జరుగుతున్న పెద్ద డిబేట్ గురించి తెలుసుకోవడానికి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాము. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పెద్ద డిబేటు మరి వీళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఇస్తుంది పబ్లిక్కి. ఆ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్, మీ పేరు? చందు. ఎక్కడ నుండి వస్తున్నారు? నేను ఇక్కడనే ఉంటాను, అమీర్పేటలో. ప్రస్తుతానికి లావణ్య రాజ్ తరుణ్ గురించి పెద్ద ఫైట్ నడుస్తుంది కదా. అవును. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ అంటే ఇది వాళ్ళు కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారని, ఒకటే హౌజులు ఉన్నారని తెలిసింది. అవును. తర్వాత ఏమైంది, వివాదాస్పదంగా విడిపోయారు. ఆమెకి ఏంటంటే వేరే అఫైర్ ఉందని ఈయన అంటున్నారు, ఈయనకి ఇంకా వేరే అఫైర్ ఉందని ఆమె అంటున్నది. దానివల్ల క్లారిటీ ఎవరిది ఎక్కువ తప్పు ఉన్నదని చూస్తుంటే ఈమె లావ్ అనేది తెలుస్తున్నది. ఎందుకంటే అవసరం ఉన్నంత వరకు రాజ్ తరుణ్ గారిని వాడుకున్నది, వాడుకొని డబ్బుల కోసం వాడుకున్నది. ఆయన అడిగినప్పుడల్లా కాదనుకున్న డబ్బులు ఇచ్చారు. చూస్తే వేరే అబ్బాయి అయితే ఎఫ్ఐఆర్ ఉన్నది. ఈమె తీర చూసి ఆయన మీద కేసు వేయడం జరిగినది. ఇప్పుడు ఇల్లు కూడా రాజ్ తరుణ్ గారు లావణ్యకి అప్పగిప్పారు. దాని గురించి మీ అభిప్రాయం? కొన్ని ఆడియోస్ రిలీజ్ అయినాయి. దేని గురించి అంటే ఇప్పుడు లావణ్య గారి గురించి తను అందరికి కాల్ చేసి బెదిరించింది చాలామందిని. డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు ఆడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో మీరు ఎప్పుడన్నా ఆడియోస్ విన్నారా వాటి గురించి? వాళ్ళ గురించి అయితే తినలే, టాపిక్ జస్ట్ చూశాను, వార్తలలో చూశాను, వార్తలు హెడ్లైన్స్ చూశాను, న్యూస్ పేపర్లో చూశాను. దాన్ని బట్టి నాకు సింపుల్ ఏమర్థమైందంటే ఈమెనే ఆయనని వాడుకోవడానికి చూసింది డబ్బుల కోసమే. ప్రతిసారి వచ్చినప్పుడు బెదిరించి డబ్బులు తీసుకోవడం వెళ్తున్నది అంతే. సో కాబట్టి ఈమెకు అనేది వేరే ఆయనతో కూడా లింకు ఎఫ్ఐఆర్ ఉన్నది. అది డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది కదా రాష్ట్రంలో. అరికట్టాలంటే మీ అభిప్రాయం ఏంటి? అరికట్ట దానికి ఎంత దూరం ఉండడం అనేది మనకు మంచిది. సో ఏంటంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్ పార్కు, గార్డెన్స్ అన్నీ ఉంటాయి. ఏడో చూసినా గంజాయి బ్యాచ్ అనేది చాలా తిరుగుతున్నది. అది మెయిన్ ఇంపార్టెంట్. సిటీలో ఎంత తగ్గిస్తే అంత మంచిదని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఎలాంటి సూచన ఇస్తారు మీరు? తగ్గియాలంటే ఏం చేయాలని? తగ్గించాలంటే పకడ్బందీగా పెట్టాలి. ఇక ఉన్నారు రాజకీయాలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తున్నాయి పోతున్నాయి, ఆయన ఒక సీఎం ఈయన సీఎం అవుతున్నారు. కానీ దీని గురించి ప్రత్యేకంగా దృష్టి అనేది సాధించాలి. దీని మీద ఎక్కువ అనేది సాధించడం లేదు. ఎవరు చిన్న పోరాడైనా, స్కూల్కి పోయే పోరాడైనా గంజాయి తాగడం అలవాటైపోయింది. ఎగ్జాంపుల్ ఈసుకు కూడా బస్తీ దగ్గర కూడా చాలా జరిగినాయి ఇట్లాంటి ఇష్యూస్. నేను చూశాను, అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి లావణ్య గారికి సపోర్టా మీరు, రాజ్ తరుణ్ గారికి సపోర్టా? రాజ్ తరుణ్ గారికి. రాజ్ తరుణ్ సపోర్టా. ఓకే. పేరు సచిన్ అన్న. ఎక్కడండి? మా హైదరాబాద్ ఉప్పలన్నా. లోకలా? లోకల్. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా. అవునా? దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఏంటంటే నాకు రాజ్ తరుణ్ తప్పేం అనిపించలే అన్న. మొత్తం లావణ్యదే తప్పు అనిపిస్తుంది. ఆ ఆడియో విన్నాక నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూస్తూ ఉన్నాను. ఆ రీల్స్ విన్నాక నేను షాక్ అయినా. అట్లా అంటామని ఎట్లా ఇష్టపడ్డాడు అది ఇది అనేసి. నాకు లిటరల్గా రాజ్ తరుణ్ అన్న ఎంత ఫేస్ చేస్తున్నా అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఆ మాటలు అసలు ఎవ్వరు తీసుకోలేడు. అంటే మొదట లావణ్య గారు కేసు పెట్టినప్పుడు అందరూ రాజ్ తరుణ్ గారి మీద ఎక్కువ ఎఫ్ఐఆర్ అంటే దాని నుంచి అంటే రాజ్ తరుణ్ గారే తప్ప అని చెప్పేసి అందరూ అన్నారు. అప్పుడు మళ్ళీ తర్వాత ఈ ఆడియోస్ అన్ని రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లావణ్య గారు తప్ప అని చెప్పి అంటున్నారు. అప్పుడు యాక్చువల్గా 2 సైడ్స్ ఉంటుంది అన్న. ఎప్పుడైనా కానీ అమ్మాయికి ఫేవర్గా ఉంటుంది ఏదైనా సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాయి బయటపడేదాకా ఏం తెలియదు అసలు. ఇప్పుడు అమ్మాయి అయిన దాకా వాళ్ళు ఎవరు నమ్మరు. సొసైటీ అట్లుంది మనది. సో ఇక అమ్మాయి ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఆడియో క్లిప్. సో రాజ్ తరుణ్ అసలు తప్పే లేదన్న. ఆమెను ఇష్టపడి చాలా తప్పు పని చేసిన లైఫ్లో. అట్లా ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగితే అన్ని కేసులు ఉన్నాయి, మరి మగవాళ్ళకు అన్యాయం జరిగితే ఇలాంటి కేసులు లేవు. అసలు నేనైతే అసలు అగ్రీ చేయను. అసలు ఆడవాళ్ళకి చాలా మన గవర్నమెంట్ సిస్టమే బాగాలేదు. ఎందుకంటే అసలు గవర్నమెంట్ బస్సులలో లేడీస్కి అయితే ఫ్రీ సీటు, జెంట్స్కి ఎందుకు లేదన్న. అసలు ఓడి పెట్టినట్ల గవర్నమెంట్ అసలు అది లిటరల్గా అది తప్పు, చాలా తప్పు అన్న. అసలు అది ఇప్పుడు లావణ్య గారు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి ఎలిగేషన్ వచ్చింది. పోలీసులు కూడా సెర్చ్ చేశారు. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం అనే ఈక్వేషన్లో డ్రగ్స్ కూడా సమానం, అందరికి తాగాలని చెప్పేసి ఉద్దేశంతో తను తాగుతుందా మరి ఎట్లా? అరే డ్రగ్స్ విషయం మనకి అంత సెకండరీ అయితే అసలు ఏమంటారు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అయితే ఈక్వాలిటీ అనేది మన కంట్రీలో అసలు ఏడా కనిపిస్తలేదు అన్న. నాకైతే లిటరల్గా చెప్తున్నా. కంట్రీ లిటరల్గా ఈక్వాలిటీ చూపించాలంటే మనము బస్సులు అయినా కానీ, సీట్లు అయినా కానీ రిజర్వేషన్ 33% పెడతారన్న ఆడవాళ్ళకి ఫిక్స్డ్. అది మగవాళ్ళు కాంపిటేటివ్ చేయలేరు అలా. ఇప్పుడు మగవాళ్ళ దాంట్లో మళ్ళీ ఆడవాళ్ళు కాంపిటీషన్ ఇస్తారు. అట్లా ఎట్లా కుదురుతుందని? ఈక్వాలిటీ ఏడుంది మన కంట్రీలో? లేదు. ఈక్వాలిటీ కావాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తారని ఆడవాళ్ళకే ఫేవర్గా ఉంటుంది అన్న ఏదైనా కానీ. మన గవర్నమెంట్ అట్లుంది. ఇదైతే చాలా తప్పు అన్న. మన గవర్నమెంట్ చేంజ్ కావాలి. మన ప్రజలు ఎప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటారు. పైసలు పడేస్తారు, 1000 రూపాయలు 2000 ఓటు గుర్తారు, ఖతం అయిపోతుంది. సీఎం చేంజ్ అవుతుంది అంతే. ఏముండదు మన వల్ల, ఏది కాదన్నది అట్నే ఉంటుంది. గవర్నమెంట్ సిస్టమే అంతా లంచాలు నడుస్తూనే ఉంటాయి. గదే కంటెంట్. మీరు ఇప్పుడు లావణ్య గారికి సపోర్ట్ చేస్తున్నారా, రాజ్ తరుణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారా? గారికి సపోర్ట్ చేస్తున్నాను నేనైతే అంతే.
ఇప్పుడు ప్రస్తుతానికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ హైదరాబాద్లో కానీ మన రాష్ట్రంలో బాగా విచ్చలవిడిగా దొరుకుతుంది. దాన్ని అరికట్టాలంటే మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే అవి అరికట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మగ్లింగ్ ఈ చెకింగ్ అనేది పోలీసు వాళ్ళది చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్న. ఇక ఏమంటారు పాయింట్ టు పాయింట్ నైట్లో ఏడు కాకపోతుంది అవన్నీ సరుకు చెక్ చేయాలి. మన వాళ్ళు పైసలు తీసుకొని పక్కకు పడేస్తారు. లిటరల్గా మాట్లాడితే పైసలకి మన పోలీసు వాళ్ళు ఈజీగా అమ్ముడుపోతారన్న. మన ఇండియాలో ఉన్న స్టూపిడ్ బిహేవియర్ అది లిటరల్గా చెప్తున్నా. అది జరిగితే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేసారు అనుకో మన ఏమంటారు ఇది సిస్టము ఏమంటారు సీఎం అయినా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరెక్ట్గా పనిచేస్తే మాత్రం మనైతే మస్తు గుద్దాలు ఉంటుంది అన్న. మన దేశము ఈడున్న దేశం పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడో చైనాను ఎప్పుడో దాటేస్తుండే, యూఎస్ని ఎప్పుడో దాటేస్తుండే. మనకు ఉండే పాపులేషన్ కరెక్ట్గా వర్క్ చేస్తే యూత్ మన సిచ్యువేషను ఆ యూఎస్ కూడా పనికి రాదన్న. వాళ్ళ పాపులేషన్ 36 మిలియన్ ఏంది క్రోర్స్, మనది 143 క్రోర్స్. చైనాని బీడ్ చేసి నెంబర్ 1 అయింది ఇప్పుడు. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మంచిగా లేదు మనది. అట్లా ప్రస్తుతానికి యూత్ డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. యాక్చువల్గా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలన్న. యూఎస్లో ఎట్లుంటుందంటే వాడికి 10th అయిపోయాక వాళ్ళు చదువుకొని ఇచ్చి పెడతారు. మన దాంట్లో 20 ఏళ్ళు 24 ఏళ్ళు అయిన దాకా పోషిస్తారు మన వాళ్ళు. మనకి బద్ధకం వస్తుంది. మనోడు చదువుతాడు, పైసలు ఇస్తారుగా మన ఇళ్ళల్లో, ఇట్లా చదువుతాడు చదవడు అయిపోయా. మన వాళ్ళు అట్లా బయటికి పంపిస్తే వాళ్ళకి తెలిసి వస్తుంది, ఎట్లా బతకాలని తెలుస్తుంది, కష్టం అంటే ఏందో తెలుస్తుంది. మనం సుఖ పెడుతున్నాం. మనము అట్లా సుఖ పెడితే ఏడ బాగుపడతారన్న మన జనాలు బాగుపడదు అంతే. అంటే ప్రస్తుతానికి గన్నేరువరంలో ఒక ఇంజనీర్ కాలేజీలో లేడీస్ హాస్టల్లో వీడియో కెమెరాలు పెట్టి వాళ్ళ వీడియోస్ బయటకు అమ్ముకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, అది ఎవరి మిస్టేక్ ఉంటుందని మీరు ఏమనుకుంటున్నారు? మిస్టేక్ అయితే దీనిలోనైతే జెన్సే ఉందన్న. అది సీసీ కెమెరాలో పెట్టాడు, చాలా ఫూలిష్నెస్ అది. అట్లా జెన్స్ ఉంది అంటే మీ లేడీస్ హాస్టల్కి వెళ్ళి జెన్స్ వెళ్ళారు కదా, హిడెన్ కెమెరాలు ఎలా పెడతారు మరి? అది స్ట్రాటజిక్గా కూడా ఉండొచ్చు. మేబీ బాయ్స్ చెప్తే వాళ్ళు పెట్టి ఉండొచ్చు గర్ల్స్. అది కూడా ఒక ఇప్పుడు ఏందన్నా ఎట్లా తయారయ్యారు యూత్, గలీజ్ అంటే గలీజ్ తయారయ్యారు వాళ్ళు. ఇన్స్టాలా రీల్ ఏమంటారు ఫేమస్ కానీ ఏది చేయనీకనన్నా రెడీ అయ్యారు, అమ్మాయిలైనా అది అబ్బాయిలైనా కానీ. అగ్గిపెట్ట మచ్చగాడు ఏం చేసినా కాడు ఆ ఊర్లో ఏం తెలియదు, ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలియనికి కానీ మన ఫాలోవర్స్ కానీ మళ్ళీ పైసలు వాళ్ళకి వెళ్ళి ఏం కంటెంట్ ఉందన్న, ఏం ఉపయోగపడుతుంది చెప్పు మన జనాలకి. అంటే ఇప్పటికీ ఆంధ్రాలో ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామ్ గారు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా ఎలాంటి ఇప్పటివరకు ఎవరు చర్యలు తీసుకోలేరు. అంటే ఎవరు హిడెన్ కెమెరాలు పెట్టారు, ఎవరి ద్వారా లేదని చెప్పేసి ఇప్పటికీ కూడా ప్రభుత్వం అనేది అనౌన్స్ చేయలేదు. అంటే మీరు అంటే ఎవరి వల్ల అది సాధ్యమవుద్దని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి? ఈ విషయంలోనైతే మరి గవర్నమెంట్ చేతులు ఎమ్మెల్యే అయినా కానీ ఈ రాష్ట్రంలో ఎవరు చేయకపోయినా కానీ సిఐడి ఇన్వెస్టిగేషన్ అయినా కానీ ఎవరైనా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయితే బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఓకే మేడం, థ్యాంక్ యూ.